హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అసలు ముచ్చట ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ గురించి లేదా ఏమైనా మీకు నచ్చిన వీడియోస్ కామెంట్ చేయండి, ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి అని పెట్టా. ఇన్స్టాలో ఒక రీల్ చూపిస్తా. ఇక్కడ పెట్టా. మీకు ఏమన్నా వీడియోస్ కావాలా లేదా మీకు ఇలాంటి వీడియోస్ కావాలి కింద కామెంట్ చేయండి అంటే కొద్దిమంది కామెంట్ చేశారు. నా పర్సనల్ విషయం కూడా అడగండి, కింద కామెంట్ చేయండి, నేను మీ దగ్గర షేర్ చేసుకుంటా అని చెప్తే ఒకరు నీకు లవర్ ఉన్నాడా లేదా అని అడిగారు. లేరండి, నిజంగానే లేరు. నెక్స్ట్, మీ విలేజ్ నేమ్ ఏంటి సిస్ అని పెట్టారు. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. మీ విలేజ్ నేమ్ ఏంటి సిస్ అన్నారు. మా విలేజ్ నేమ్ వచ్చేసి గుర్రంగడ్డ, గద్వాల్ డిస్టిక్. ఎవరైనా తెలియదు అనుకుంటే గూగుల్ వెళ్ళి కొట్టండి గుర్రంగడ్డ గ్రామం అని, లేదా యూట్యూబ్లో కొట్టినా కూడా చాలా వీడియోస్ ఉన్నాయి మా ఊరు గురించి. ఆ వీడియో చూడండి. మీ పేరెంట్స్ ఏమన్నారు? యూట్యూబ్ ఛానల్ పెడితే మీ పేరెంట్స్ ఏమన్నారు? ఫస్ట్ నేను మా అమ్మకి చెప్పిన, నేను యూట్యూబ్ ఛానల్ పెడతా అమ్మా, అదమ్మా ఇదమ్మా అంటే మా అమ్మ ఫస్ట్ అన్న క్వశ్చన్ ఏంటంటే, నేను ఇట్లా వీడియో చేయాలనుకుంటున్నాను, ఇట్లా యూట్యూబ్లో ఇట్లా చేయడం వల్ల ఇట్లా బెనిఫిట్ ఉంటుంది అని చెప్పిన. అది చెప్తే మా అమ్మ ఏమన్నది, ఏం బెనిఫిట్ ఉంటుంది, ఎంత పైసలు వస్తాయి, అది వస్తాయి అంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది, మనకు సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు, అది ఎప్పుడనేది అయితే నేను చెప్పలేనమ్మా, నేను అది చేయాలనుకుంటున్నా అంటే మా అమ్మ అన్నది, స్టడీ, జాబ్, యూట్యూబ్ ఎట్లా చేస్తావు ఈ 3 అని అన్నది. దాని ఇంకేమన్నా 1 ఇయర్ అయిపోతే అన్నీ అయిపోతాయి, మంచిగా ఉంటుంది లైఫ్ చేస్తా అని అంటే, సరే నీ ఇష్టం, చెయ్యి చెయ్యి అని అంత ఈజీగా చెప్పలేదు. ఫస్ట్ అయితే అడిగింది, నీకు రేపటి నాడు పెళ్ళి అయితే అవ్వదు ఆ వీడియో చేయడం వల్ల అని ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఇదే. మా అమ్మ వద్దు అని చెప్పింది. మా బాబాయ్ మల్లేష్ బాబాయ్ అని ఒక బాబాయ్ ఉంటాడు, ఆ బాబాయ్ దగ్గర ఒక నైట్ అంతా డిస్కషన్ చెప్పించి మా అమ్మకి అర్థమయ్యేటట్టు చెప్పించి మరి చాలా ప్రాసెస్ వల్ల మా అమ్మకి చెప్పింది, ఇట్లుంటదమ్మా, ఇట్లా వేరే వాళ్ళు కూడా నీ బిడ్డ ఇట్లా వీడియో చేస్తుంది అది ఇది అంటే చాలా మంది అంటారు అది ఇది అని చాలా చెప్పిండ్రు. చెప్పిన తర్వాత మా అమ్మ తర్వాతకి ఎవరేమనుకున్నా సరే నేను చెప్తున్నా చెయ్యి అని చెప్పింది. అంత ఈజీగా చెప్పలేదు. మా డాడీని మా మమ్మీని అట్లాగే ఒప్పించి నేను వీడియో చేసుకుంటున్నాను. నేను ఇంకా ఒక వీడియో చేస్తున్నా అని చెప్పిన తర్వాతకి మా అమ్మ కుర్మస్వామి టెంపుల్కి వెళ్ళిన ఆ వీడియో పెట్టిన నేను. అప్పుడు నేను బస్సులో నిద్రపోతున్నాను అనమాట. నిద్రపోతుంటే నేను నిద్రపోవడానికి వచ్చిన వీడియో తీయడానికి వచ్చిన వీడియో తీయని నన్ను లేపి మరి చెప్తుంది మా అమ్మ. అంటే ఆమె నాకు చాలా సపోర్ట్ ఇస్తారు. మా అమ్మ మా నాన్న ఎవరేమనుకున్నా సరే నీకు నచ్చింది చెయ్యి అని చెప్పారు కాబట్టి నాకు ఇదైతే హ్యాపీ. వాళ్ళ పర్మిషన్ లేకుండా అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు, వాళ్ళ పర్మిషన్ అడిగే యూట్యూబ్ ఛానల్ చేస్తున్నా. లవ్ వీడియోస్ ఇది కనిపిస్తుందో లేదో, ఇక్కడ లవ్ వీడియోస్ అంటే అది చాలా కష్టం. సింగిల్ తీయాలి అని మింగిల్ అయితే ఎవరు లేరు. హాయ్ అని పెట్టారు, ఇక్కడ హాయ్ అని పెట్టారు, హాయ్. ఇంకొకటి ఏంటి, కుకింగ్ వీడియో తీయండి సిస్టర్. కుకింగ్ వీడియోస్ తీస్తా, కానీ నాకు ఎలాంటి వీడియో తీయాలో అర్థం అవ్వట్లేదు. నాకు ఈ వీడియో ఎవరైనా మీరు చూసి ఇట్లా సజెషన్స్ ఇవ్వండి, ఇలాంటి వీడియో చేయి సిస్టర్ బాగుంటాయి, అవి తీయండి ఇవి తీయండి అని చెప్తే నేను అలాంటి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తా. మీరు చెప్తే పక్క ట్రై చేస్తా. ఇంకొకటి ఏంటి, స్టడీ ఎంతవరకు చదువుకున్నారు సిస్టర్, ఇక్కడ ఎంత డిగ్రీ కంప్లీటెడ్. ఇప్పుడైతే ప్రజెంట్ గా జాబ్ చేస్తున్నా. జాబ్ అంటే అది ఏమంత పెద్ద ఏం కాదు, ఇంట్లో వాళ్ళ కోసం అని ఏదో ఒకటి ప్రజెంట్ అయితే చేస్తున్నా. ఇంకేంటి, మీ ఏజ్ ఎంత? మీ ఏజ్ ఎంత? నా ఏజ్ వచ్చేసి చెప్తే ఆశ్చర్యపోతారు, 20 ఇయర్స్ అంతే. ఇంకా ఏమని పెట్టారంటే, ఒక్క నిమిషం, మీ ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటారు? నేను, మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, మా పెద్దమ్మ ఉండే
రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు. ఇప్పుడైతే నేను, మా తమ్ముడు, మా అమ్మ, మా నాన్న ఉంటాం. ఇంట్లో నేను పెద్ద కూతురిని, చిన్న కూతురిని కూడా నేనే. నాకు ఓన్లీ ఒక తమ్ముడు ఉన్నాడు. పెళ్ళి ఎప్పుడు వేసుకుంటారు? నా ఏజ్ చెప్పినాక కూడా నీకు పెళ్లి గురించి అడిగారంటే చాలా పెద్దవాళ్ళే. నాకు ఇన్స్టాలో సపోర్ట్ చేస్తారు, 1K పైగా ఉన్నారు. ప్లీజ్ ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వాళ్ళు కొద్దిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకేమైనా అడగాలనుకుంటే అడగండి. ఇప్పటికి ఆడికైతే ఇంతే అడిగారు. లవర్ ఉన్నాడా అని అయితే 2-3 అడిగారు. లేరండి, అలాంటి ఆలోచన కూడా నాకు లేదు చేయాలని. మా ఇంట్లో వాళ్ళు ఎవరిని చూపిస్తే వాళ్ళని వేసుకుంటా, ఆ పని మాత్రం చెయ్యను. చేయాలనిపించినా కూడా ఇంట్లో వాళ్ళని ఒప్పించే వేసుకుంటా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఉంటాను. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.